దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, నువ్వు ఏ దేశంలో అయితే పుట్టినావో ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా కావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. తల్లిదండ్రులను గౌరవించే కుమారుడు కావాలి. తల్లిదండ్రులను ప్రేమించే కుమార్తె కావాలి. వాళ్ళ మాటకు లోబడేవారుగా ఉండాలి. చాలామంది ఎంతోమందిని చూస్తున్నాం, తల్లిదండ్రుల ఆస్తులు గుంజుకొని రోడ్డు మీద పారేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆస్తులు గుంజుకొని అనాథాశ్రమంలో పారేసిన వాళ్ళు ఉన్నారు. భార్యల మాటల్ని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగ చెయ్యొద్దు. నీ తల్లిదండ్రులు లేనిది నువ్వు లేవు. నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని కన్నారు. కన్నది మొదలుకొని ఎంతగానో మిమ్మల్ని పోషించారు. వాళ్ళు లేకపోతే నీవు లేవు. దేవుని దయందు, మనుషుల దయందు మీరు వర్ధిల్లాలి. కానీ తల్లిదండ్రులను మీరు హింసించద్దండి. తల్లిదండ్రులను మీరు బాధ పెట్టద్దండి. తల్లిదండ్రులను గౌరవించండి. వాళ్ళని ప్రేమించండి. వాళ్ళ మాటకు విధేయత చూపించండి. వాళ్ళను సంతోషపెట్టండి. వాళ్ళను సన్మానించువారుగా ఉండండి. వాళ్ళను గణపరచువారుగా ఉండండి. మిమ్మల్ని బట్టి తల్లిదండ్రులు సంతోషించాలి. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిదండ్రులను బాగా చూసుకో. వాళ్ళని మంచిగా నువ్వు సంతోషపెట్టు. వాళ్ళని మంచిగా నువ్వు ప్రేమించు. వాళ్ళని సన్మానించువాడుగా ఉండు. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అటు భాగ్యము నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. పరిశుద్ధుల తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇన్న ఒక వాక్యం హృదయంలో ఉంచుకొని తల్లిదండ్రులను ప్రేమించేవాడుగా వాళ్ళు బాగా చూసుకుని వాళ్ళని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.